వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించవలసింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కలౌ వెంకటనాయకః. కలియుగములో మానవుల యొక్క తాపత్రయాలన్నింటినీ కూడా పోగొట్టి కలియుగ వెంకట దైవంగా భాసిల్లేటటువంటి తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇప్పుడే గృహస్థులందరికీ కూడా గోత్రనామాలను సంకల్పం చెప్పించుకొని ఆ తదుపరి స్వామివారి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అని చెప్పి పూజ ప్రారంభించేటప్పుడు ఆ భగవంతుని పూజిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కలశ పూజను కలశములో ఉంచి దాని పవిత్రను చేసేటటువంటి పూజ అన్నమాట. ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే అదుగో చూడండి, ఆ విశ్వమూర్తిని. స్వామి యొక్క విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం మేణ సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. ప్రతిస్మృతి పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తిరకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్నవం. ప్రాణానామ్య ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భోర్భవస్వరం అస్యాం శుభదౌ అస్య దేవస్వతో నారాయణస్య శ్రీపదేవశాత్మస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధిభరిస్నాది సర్వోతంత్ర విశుద్ధత్తం శాంతత్వం స పుణ్యవాచకర్మ ఋష్యే ఆదో నిర్విఘ్నప్రత్తం విశ్వక్షేణారాధనం తదంగ పూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాన్ శేషు సరత్సరత్వరిపూర్దేషు అపోభిరణ్యన్ పరిపాదేశే గృణమృతాం స్థిరం శర్మ ఇదమాపస్వా శుతమా శాంతా శాంతమా శుభా శుతమా పూతా పుతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్రశ్మి ఆపో వాయుదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజువిశ్వాప సత్యమాప సర్వా దేవతా భూర్భస్వరాపోం అస్మిన్ కుంభేంగా సరిత్రావాహయామి యదేశదంబరణే సహస్రమిజ్ఞాపావిదా పుత్ర ఏభ్యానంద్ర సదాద విష్ణురుష్య దేవామంచంతమత స్వస్య వరుణమావాహయామి ప్రేసమావాహయామి రిక్తాంబృతమావాహయామి యాదస్మదావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచ్యం సమర్ప్యామి యదే ప్లతస్త్రాత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధదోపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాः వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నేన విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్రసంనుతం జ్యాప్తిం సంకేతం శూష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవందేం దక్షిణాం సమర్చేత్ ఆగ్నేయస్మాద్దామేత్తాశేదాత్తమేతోత్సంభో వైరాజంతే సతన్నిధత్తాం ప్రేష్యాం దిశాభుజానామనది యామే స్థాన్ నిందాన్ దాతు. ఓం భూ పద్మాకరుణే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్తత్నీ విశ్వక్సేనస్యేదమాసనం విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణా తస్మాన్యానం భాసిత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ దుష్టై విజ్ఞానాన్ ప్రసమాప్య కుర్యాత్ సుర్భారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్బ్రహ్మ్యాతః పుణ్యపుణ్యాహం వాచయిష్యే. ఓం వాచతాం సపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతా దేవాః వందనతా విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని దేవతం సమూఢమస్య వాగుంసరే త్రీణిపదా విచక్రమే విష్ణుగోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యదేతో వ్రతాని పశ్యసి. ఇంద్రసేజ్జసఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్స్వరేః దివీవ చక్షురాదం తద్విప్రాసవన్యవాజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణస్థలస్య ద్రవిణోదాస్థితిస్య ప్రగింసతే ద్రవిణోదా వీరవిదషణ్ణో ద్రవిణోధారాः స్థితిర్ఘమాయుः యత్పుణ్యం నక్షత్రం తద్వత్కర్విత భవిషం యదా వై సూర్యవదతి అత నక్షత్రం నైతి యావత్ తత్ర సూర్యాగచ్చేతి అతదహన్యం పశ్యేతి తావత్ కుర్వితత్కార్యే స్యాత్ పుణ్యాః యవ కురుతే. ఓం భూవతి విరాట్మిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం పండిల పరిపరిస్నాశ్రోత్తంత్ర విశుద్ధత్వం శాంతంత్రం సౌపుణ్యావాచరుణి పుణ్యాం భ్రంతోః భ్రంత పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతోః భ్రంత పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతోః భ్రంత పుణ్యాం కర్మణోస్తు. స్వస్తి నేంద్రోర్ధస్వాస్తన పూషాశ్వేదాః స్వస్తినస్తాక్షరిష్ణీమిస్తున్నా బృహస్పతిదాతం భూతి విరాట్మిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరిపరిస్నాశ్రోత్తంత్ర విశుద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచుని స్వస్తిం భ్రంతోః భ్రంతకర్మణే స్వస్తి కరుణ స్వస్తిం భ్రంతోః భ్రంతకర్మణే స్వస్తి కరుణ స్వస్తిం భ్రంతోః భ్రంతకర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మవ్యేనం సంసద్యాం తరందేవం తరథేయన్నోస్తు అనురాధాన్ హవిషావర్ధయంతః శతంజీవేం శతస్మేరాః. ఓం భూవతి విరాట్మిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరిపరిస్నాశ్రోత్తంత్ర విశుద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచరుణి వృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కర్మరుద్ధిం భ్రంతోః భ్రంత కర్మరుద్ధతాం కర్మరుద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం వృద్ధిః సమృద్ధిः పుణ్యా సమృద్ధిः. ఆపోహిష్టామయ భోస్థానం ఊర్జేదాదన మహేరణాయ చక్షుషే యోపశబ్దమానసస్తస్య భాజేదేన ఉషతీరివ మాతరః తస్మారంగమావో సక్ష్యాయ జన్మథ
आपोजनेधाजनः हिरण्यवर्णास्यः पावकायः जातः कश्यपयाः सुन्दरः अग्नेया गर्भं दद्रैरूपास्थानापसग्गस्य न भवन्तु पवमानस्वर्जिनः पवित्रेण विदर्शिणिः यः पोता समनात्मा पुनन्तु मादेवजनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्वायुवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतं वृणु येन देवाः पवित्रेण आत्मानं पुनते स्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं यतोऽद्यां गम्भीरण्यं तेन ब्रह्म विदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिति सहमा पुनातु सोमस्वस्त्यावृणस्वैच्छाः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्त्यन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभीजं षण्णोऽस्तुतिपदेः षञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्याहान्ति देवार्तिरामाद्यन्तां दक्षिणायां दिश्वासाः सुदरामाद्यन्तां प्रदीच्याहान्ति शिखरः पशुवामाद्यन्ताम् उदीत्यां दिक्षा भोषदेव वनस्पतिमाद्यन्ताम् ऊर्ध्वायाहामित्यज्ञसंवत्सरो यज्ञपतिर्माद्यन्तामधाधराद्रैर्नागेभ्योमाद्यन्ताम् वास्तोःस्पदेवजानि अस्मान् स्वावीशानिमिवो भवनः यत्ते महे प्रजन्नाध्यस्यने तद्पदे सञ्चुदस्पदे वास्तोःस्पदे शक्मया संसदा ते सक्षिमी शरण्यागात्मत्याः आवक्षेमोदयोगे वृन्नो यूयं पातस्वस्तभिस्वदानः अमेवः वास्तोःस्पदे विश्वारूपाण्याभिषण्णे सखाससेवयजनः अनोरणीयान् महतामहीयानात्मा गुहायान् नितोऽस्यन्तः तमः कृतम्बस्य द्विदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्ताच्य समिदः सप्तजिह्वाः सप्त इमे लोकाय चरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्त सप्ता वर्णान्मा सक्षनान्मः पुनः पाद्याचं समर्पयामि वर्णान्मा सक्षनान्मः यथा भाषा गुरोभारण्यवेदयं ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశ పూజను ఆచరించి 14 లోకాలు వ్యాపించినటువంటి అదుగో ఆ విశ్వమూర్తిని, స్వామివారిని, అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో అది రూపొందుతుందన్నమాట. అది స్వామివారి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. విశ్వక్సేనుల వారిని కూడా ధ్యానించారు. యస్యద్విరద వక్త్రాద్య పారిషద్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో, ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని ఐఖాన సాగమం చెబుతూ ఉన్నది. అదిగో సజ్జోంకరార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా లోకములో పాడి పంటలు సమృద్ధిగా పండి ఆహారం సమృద్ధిగా లభించి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి సేవా కైంకర్యం. ఎప్పుడైనా కూడా ప్రకృతి పరంగా స్వామిని మనం పూజిస్తే ఆ ప్రకృతి అనేక రెట్లు ఫలితాలు అనేటువంటి అందిస్తాయి. అంటే ప్రకృతి కరుణిస్తేనే లోకంలో జీవుల యొక్క మనుగడ అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ సాధ్యమయ్యేటటువంటి ఆ సకలమైనటువంటి జీవకోటికి ఆహారం సక్రమంగా అందించబడాలి, సకాలంలో వర్షాలు పడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండాలి అని చెప్పి ఆ దేవదేవుడిని ఆరాధిస్తూ ఉన్నాము. స్వామివారిని మనం అర్చాపూర్వకంగా ఉపచార విధిగా పూజ ప్రారంభించేటప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తే, షోడశోపచార విధితో ఆ భగవంతుడిని మనం మెప్పిస్తే, ఆగమశాస్త్రాల్లో చెప్పినటువంటి విధంగా స్వామివారిని ఆరాధిస్తే సకల సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే స్వామిని ఒక్కసారిగా మనం ఆరాధిస్తే సకలములైనటువంటి
ఫలాలన్నీ కూడా అందుతాయట. మరీచి విమానార్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే, ఏతేనోత్సవేన సర్వప్రజా వృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతి ఇది విజ్ఞాయతే. స్వామివారి సేవల్లో పాల్గొన్నటువంటి వారికి శ్రీవారి కరుణ వల్ల సంతాన వృద్ధి కలుగుతుందట, అన్ని కార్యాల్లో కూడా విజయం లభిస్తుందట, కీర్తి కోరిన కోరికలు తీరటము, అలాగే సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు అని చెప్పి కూడా చెప్పారు. అదిగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. నాగరాజమావాహయామి, సాశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. త్రిహరిదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాజ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామిషుణా భగ స్వస్తి దేవేద నరుణః స్వస్తి పూషామ సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సచేతనాః స్వస్తయే వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసురగ్నే స్వస్తే దేవావంత్రిభో స్వస్తే స్వస్తి నః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పృథ్వీరేవతి స్వస్తి ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నః ఇతే కృధి స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసామివ పణథదాఘ్నదాజానదా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టలిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రసగం సమత్సు బృహద్యసానాం వారుహేమ అంహోం చామాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా సాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే సుస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అదుగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా పూజాధికారులు నిర్వర్తించి స్వామివారికి ధ్యాన శ్లోకాలతో స్తుతించారు, నామాలతో కీర్తించి పూజ స్వీకరించమని చెప్పి కూడా అవాహనాది కూడా పలికి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికంతా స్వామివారి పలుకుతారట. ఎందుకంటే ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని ఎలాగైతే మధిస్తామో అదేవిధంగా ధ్యానమథనం చేత కూడా మనం స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి. నిత్యం అర్చించేటటువంటి అదుగో స్వామివారి విగ్రహంలోకి స్వామివారిని కూడా ఆవాహన చేశారు. ఎంత శుద్ధిగా ఈ ఉత్సవాలు నిర్వర్తించటమో అనేటువంటిది అతి పవిత్రంగా కూడా చెప్తూ ఉంటారు. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకురుపుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెడితే అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. ఈ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. స్వామివారికి నిత్యోత్సవాన్ని అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేశారు. అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి ఈ దీక్షాకంకణ ధారణలో స్వామివారు దీక్షాకంకణ బద్ధదారులై లోకాన్నంతా కూడా రక్షించేటటువంటి వారు అవుతారు. అంటే జగద్రాత జగద్రక్షక అని చెప్పి స్వామివారి గోవిందనామాల్లో కూడా మనం కీర్తిస్తూ ఉంటాం. ఆర్తత్రాణ పరాయణ అని చెప్పి స్వామివారు రక్షించేటటువంటి జగత్రాత కాబట్టి జగత్తునంతా కూడా లోకాన్ని రక్షించేటటువంటి దైవం. అందుకే లోకంలో ఎవరైనా కూడా ఈ స్వామివారి వైపు చూడాల్సిందే. కుటుంబాల్లో జరిగేటటువంటి బాధలు ఏవైతే ఉంటాయో విశ్వంలోనిటువంటి కుటుంబాలన్నింటికీ కూడా అధిదేవత ఎవరు అని చెప్పి అంటే సృష్టి స్థితి లయకారంలో స్థితికారకత్వం మహావిష్ణువుది అని చెప్పి చెప్తారు. వేవేష్టి విష్ణు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఎవరు అని చెప్పి అంటే మహావిష్ణువు. ఆనాటి కృష్ణుడే నేటి వెంకటేశ్వర స్వామిగా అవతరించారండి. అదుగో దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. యస్య నామాన్యనంతాని, ఎవని యొక్క నామాలు అనంతాలో అటువంటి కృష్ణ నామధేయుణ్ణి నేను అని చెప్పి కూడా శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారికి తెలియచేశాడు. అంటే ఆ కృష్ణ అనేటువంటి ద్వాపరయుగంలో ఉన్నటువంటి
ఆ కృష్ణుడే నేటి కలియుగ వెంకటేశ్వరునిగా కూడా అవతరించాడు అని చెప్పి వేమంటే పాపాలను కటా దహించేటటువంటి తత్వం స్వామి యొక్క తత్వం అన్నమాట. స్వామివారికి ఉత్సవాలు జరిపితే మహోత్సవాలు నిర్వహించినటువంటి ఫలం కలుగుతుందట. లోకంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అలాగే లోకాన్ని పరిపాలించేటటువంటి రాజులు కానీ వృద్ధి మార్గంలో పయనిస్తారట. ఉత్సవ సమయాల్లో స్వామివారిని సేవిస్తే మూల విరాట్టుని సేవించినటువంటి ఫలం కలుగుతుంది, గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధార నిర్వర్తించే ముందు పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం. చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి మాసం కనుక శ్రావణ మాసంగా మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా పూజలు జరుపుతూ ఉంటాం. లక్ష్మీరి పద్మాలయ్య పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారిని స్తుతిస్తాం. శ్రీనివాసస్వామి 12 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలితంగానే కార్తీక మాసం మరి పంచమి ఉత్తరాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి శుక్రవారం నాడు లక్ష్మీ మహాదేవి పద్మ సరోవరం నుండి కూడా ఆవిర్భవించింది. బంగారు కమలాలతో నిర్మితమైనటువంటి రథం, ఆ రథమధ్యంలో సువర్ణ పద్మం, ఆ సువర్ణ పద్మము నుండి లక్ష్మీదేవి దివ్యకాంతులతో సుగంధమిళిత రసానుభూతులతో కూడా ఆవిర్భవించిందండి. నమ శ్రియై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. అదిగో చూడండి దీక్షా కంకణ ధారణ. అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రసన్న ముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః, నమో బిల్వ వనస్థాయే విష్ణుపత్ర్యై నమో నమః. బ్రహ్మాది దేవతలంతా కూడా లక్ష్మీ అమ్మవారిని స్తుతించారు. సకల లోకాలకు మాతృమూర్తి ఆ తల్లి. బ్రహ్మతేజ సంపన్నురాలు, చిరునవ్వులు ఒలికించే ప్రశాంత ముఖవచ్చస్సు చూడండి అమ్మవారిది. పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి శ్రీమన్నారాయణునికి ఇష్టురాలు ఆవిడ. అనేక సుగంధ ద్రవ్యాలను లేపనం చేసుకొని సకలాభరణ భూషితురాలై వేద విద్యా స్వరూపిణి అయి పద్మహస్తయ్యి సాక్షాత్కరించిందట. అటువంటి ఆ అమ్మవారి యొక్క దయామృత వీక్షణాలు అనుగ్రహించమని చెప్పి ఆ దయాదృష్టి ఎవరమైతే ప్రసరిస్తుందో వారంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులు పొందుతారు అని చెప్పారు. అదిగో భూమహాలక్ష్మికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల శుభాలను కలిగించేటటువంటి వరాహస్వామి యొక్క అంకశేముపై అలరారుతూ స్వామి చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి ఒహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో కూడా అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు ఆ మంత్రాన్ని పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అని చెప్పి వరాహస్వామి ఆ భూమాదత్కు చెప్పాడట. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకల దేవతలు కూడా విశ్వ కళ్యాణమైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించటానికి తిరుమలకు ఆహ్వానించబోతూ ఉన్నారు. యజ్ఞముఖావైదేవాహనని చెప్పి యజ్ఞపూర్వకంగా స్వామి అందరి దేవతల్ని ఆహ్వానిస్తే కానీ తిరుమలకు చేరుకోరు. అందుకే మనకే కాదు సకలమైనటువంటి లోకాలు అన్ని దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించబోతూ ఉన్నారు. అలా యజ్ఞపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని కూడా సకలములైనటువంటి దేవతల్ని కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఆధార హోమ కర్మ ఋషి ఓం యతోన్మింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ ముక్తు ఇంద్ర శుద్ధో నాగ శుద్ధ శుద్ధా విరుతుభిః మయి దేవాద్రణమాజంతాం దేవ్యా హోతారామహంత పూర్వేరిష్టాస్యామ తన్వాస్ వీరాః మహ్యే జంతవ్యాన వ్యాకూర్య సత్యామన సౌమ్యాస్తు ఏ నామానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి ఉద్ధ్వన్యమానమస్యామేధ్యాం పాపానం యజమానస్యంతు శివానः సంత పరిదశ్చన్నా మాతా పృథివీ తోకసాత జాతవేద భువనశ్రేతి హింసతపసోజ్య నిషదేః అగ్నిమశ్వత్థాదేవ్యవాపవరోహ జాతవేదః పునస్తం దేవేభ్యో అవ్యమనప్రజానన్నే ఐతేన మన్యస్వ అనుతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిద ప్రసవ బ్రహ్మజ్ఞానం బ్రహ్మరసాదిమత్సరచో వేనావః సబుద్ధ్యామాస విష్టాసాశ్చోనుమతస్వ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామమావాహయామి హిరణ్యగర్భావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుగం సోమార్వంతమా సోమో వీరం కర్మణం దాతు సాధన్యమిత్యగం సభే మిత్రశ్రవణం యదా తస్మై సోమావాహయామి జ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షజ్ఞం దేవతావర్ధేతన్నాగ సృష్టియజమానోస్తు
सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानशदेः ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसपृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानञ्च धेहि ओं प्रोक्ष पवित्रेः स्त वैष्णव्येस्त अग्नेः स्त वायुभूतेस्त विष्णोर्मनसा भूतेस्थ यज्ञस्य पावनेस्तः परशिरस पवित्रेः स्त वैष्णव्यो देवसविधा प्रसवपुनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यस्सरस्मेरापो देवीरग्रे भुवोऽग्रे भुवोऽग्रिं यज्ञं नेदाग्रे यज्ञवतिं दत्तयुष्मानिन्द्रो नेता रुद्रतूर्ये यूयमिन्द्रनेध्वं रुद्रतूर्ये प्रोक्षितास्ता विष्णवे नमः विष्णोऽस्तु भवति पश्चिमस्सो धत्तान् देवेभ्यः विष्णोऽस्तु भवति धृतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातुं यच्छा प्रणयज्ञं देवतावध्यतन्नागसपृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानं च धीः ॐ प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातुं यच्छा प्रणयज्ञं देवतावध्यतन्नागसपृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानं च देहि ओं प्रणयां दक्षप्रद ब्राह्मण तीर्थेन प्रजातिमवाहयं ब्रह्माण्डमवाहयं इन्द्रमवाहयं अग्निमवाहयं सोमवाहयं अग्निमवाहयं सोमवाहयामि अग्निशोममवाहयामि प्रजातिमवाहयं ब्रह्माण्डमवाहयं इन्द्रमवाहयं वसुनवाहयामि मरुतमवाहयामि रुद्राणवाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमवाहयामि बृहस्पतिमवाहयं मित्रमवाहयं वरुणमवाहयामि ऐत्यानवाहयामि कृष्णमवाहयामि पूषणमवाहयं कक्षमवाहयामि कक्षद सोमवाहयामि औपासन यज्ञमावाहयामि यज्ञदीश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपामिन्द्राष्टनपामज्ञेष्ठनपामि सोमाष्टनपामज्ञेष्ठनपामि सोमाष्टनपाग्नि सोमाहाभ्याष्टनपामि प्रजापतिष्ठनपामि ब्रह्मणेष्ठनपामि इन्द्राष्टनपामि वसुभ्योष्टनपामि मरुद्भ्योष्टनपामि रुद्रेभ्योष्टनपामि अपापस्पृश्य ओं श्री महाविष्णुवेष्टनपामि मित्राष्टनपामि वरुणाष्टनपामि आदित्येभ्योष्टनपामि शुभ्याष्टनपामि पूष्णेष्टनपामि कक्षाष्टनपामि कक्ष सोमाष्टनपामि औपासन यज्ञाष्टनपामि यज्ञदेवते विश्वेभ्यो देवेभ्यो जुष्टनपामि आज्यं त्रिपतिश्रयामि चरन् त्रिपतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतमस्वारणमसि अन्ततमृक्षान्तरधारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः दिक्परिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा देवस्तासुविधापना सूर्यसरस्वै स्वाहा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अध्यच्च अक्षतार्चरिभिरिमामेऽग्निष्टगाधेन सन्त्वेका च शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च अर्पितं च निर्भदं च समुद्रश्च मज्जन्तान्तश्चापराधश्च इमामेऽग्निष्टगा यमाय नमः निरुदे नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेसे नमः सहोदसे नमः अविरप्रसेन नमः पंक्तिरासेन नमः विषत्प्रेन नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविदप्रसवा षष्ठिसहस्राः निगमक्षमर्भुनमानय अयन्त्यज्ञात्माजाद्वैरस्तेनेध्यसवद्धेजयप्रत्यजास्मान् प्रजा पठिवद्ब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् उपासनादिकुण्डे ब्रह्मन् संविद्धम् आदासे आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादेशानान्तं इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा औपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा उपासन यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहर्या ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्वाहा ओं भोर्भो स्वाहा ऐतेन मुखस्थाः निमितेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओं भूवतिवरोत्निष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सण्डिलपरिश्रासन आगार होमान्ते सर्वमन्त्रपर्यात्रनात् प्रास्तात् समुतो दिवायति वैष्णव मोक्ष्ये ऐतेन मन्यस्वा अनुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसहित प्रसवा ओं मतो देवाः मन्त्रदर्शनक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रिधान देवदं समूढमस्वां श्रे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्तेताः वृदानुसेन्द्रसेजसखा स्वाहा तद्विष्णोः परं पदं सदा प्रसंस्वर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्यप्रासवन्यवाजार्धभागं दस्सविन्दते विष्णोद्यत्पुरं पदग् स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा
ఓం భూర్భువస్వ స్వాహ ఏతేన ముఖస్థాః అనుమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని, ఉన్నతి మొఖాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని, ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే. గన్నర కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి, ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి, పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనత్తాలు చూపరి తతితో బాగాలి ఆనందం తస్యాగ్నే భార్యమాః మోదః ప్రమోదానందః ముష్కయోర్నిదస్వః తతైవ కామ్యస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగృహే. ఘృణాహి ఘృతవతి సపితరాధిపత్యైః పయస్వతేరంతిరాజానోऽస్తు. ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాస్య చానాసాదోయామనోతాః. బృహస్పతిర్మాతరిశ్రోతవాయుः సంధవానా వాతాదినో గ్రంథు. ఇష్టం वो दिवो वर्णः पृथिव्या अस्य जान जगतो विष्णुपत्नी. శ్రోతస్మాత్తాదికం కర్మణి ఘనమేణ సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శ్రుతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యాభ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం జగదమే పృథివ్యప్తేజ వాయువాకాశ అహంకార महदव्यक्ताक्ष सप्तावृणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवरा गुर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तल महातल सातल तल अतल
सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक मार्लोक जनलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डसण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्तलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजिते इंद्राग्नि यमुनिर्द्य वरुणवायु कुबेरीशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोक जलवलयिते लवणेक्षुसरासर्पितधिक्षीर शुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बू प्लक्षक्रौञ्च सागरान्मले पुष्कराकाख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमले सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किंपुरुषहारीणावृतभद्राश्वकेतुकमालकर्मणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासुरोरहाकार 50 योजन विस्तीर्ण भूमंडले लक्षयोजनविस्तीर्ण जम्बोद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्राद्य समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु हे जन्मनि च एतक्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहितदामार्दङ्घातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्यातरेश्वरमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकजलापकर्षक्रमेण सर्वराश्रवकरसमितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठामात्राप्ताप्तोर्याम शान्तमनवाजिपेय पौण्डरीकाश्रमधारी शरकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्या सारूप्या सामीप्या सायुज्य चतुर्विध मोक्षप्रसिद्ध्यर्थं परव्यूः अन्तर्यामि अर्चावतार स्वरूपरुणैः भृग्वारिभिर्मन्वारिभिर्दिव्यवशिष्टादिमुक्तग्रह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र गदा पद्मांकित कोटि सूर्य प्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस आगमोक्त प्रकारेण आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिरे कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादार बिंदस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय निजावताराय स्वर्ण गरुडवाहनारूढ़ाय अजिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर राशि जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्साम धर्मण सकल वेदाध्यायिनी भार्गवच्चवनाप्नवान और्ववेदुल पंचार्षे प्ररान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना संसेविता पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अनंतगुणात्म्यां भुव संकल्पनीयां भार्गवीं उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशि जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीद्वमे दास्यामि ऋग्यजुस्साम धर्मण
సకల వేదాధ్యాయినీం కాశ్యవ అవత్సారణైభ్రవత్రయార్షే ప్రదానిత కాశ్యవసుగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతి నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణైరుతాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య పాలంకృతా మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్ష్యామి సర్వకామ్యార్థసిద్ధయే. విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదానసుముహూర్తోऽస్తి భవంతు మహాంతో నిగృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఎంత గొప్పగా గోత్రపరువులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించారు. ఆ తదుపరి స్వామివారికి అదిగో చూడండి అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్య ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. శాస్త్రోక్తంగా వైఖానస ఆగమోక్తంగా జరిపేటటువంటి ఈ కళ్యాణోత్సవంలో మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఈ కళ్యాణాదులన్నీ కూడా అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ ఉంటారు. భక్తితో మనం స్వామివారిని సేవిస్తే ఆ భక్తితో స్వామి ప్రసన్నుడవుతాడు. ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజ శ్రీభూమి సహితస్థౌ పుండరీక నిభేక్షణ శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషిత శ్రీనివాససురాన్ సర్వాన్ సమాహూయ ఇదమబ్రవీత్. ఆనాడు బ్రహ్మాదులు ప్రార్థనలన్నీ కూడా మన్నించాడట దేవదేవుడు. 4 భుజాలు కలిగిన వాడై ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై శ్రీదేవి భూదేవి సమేతుడై అదుగో చూడండి శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖారవిందంతో తామర పత్రముల వంటి విశాలమైనటువంటి నేత్రములతో సుప్రసన్న తేజో విరాజితుడై అదుగో వెంకటాచలంపై స్వామివారు దివ్య విమానము నుండి కూడా ఆవిర్భవించారు. అటువంటి స్వామివారికి ఎంత గొప్పగా ఈ ఆరాధన అనేటువంటిది సేవిస్తూ ఉన్నారో చూడండి. ఈ స్వామిని మనం సేవించినందువల్ల కళ్యాణోత్సవంలో పాల్గొన్నందువల్ల దేవేరులతో సహా ఈ కళ్యాణోత్సవాన్ని జరుగుతూ ఉంటే పాల్గొన్నందువల్ల మనకు కలిగేటటువంటి శుభాలెందు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే ఎవరైతే స్వామివారిని ఇలా సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. ఇందాకనే మనం గోత్రప్రవర్లో విన్నాం. తన ముందు 10 తరాల వారికి తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి కూడా విముక్తులవుతారట. ఆ మహావిష్ణువు యొక్క పరంపదం చేరుతారు అని చెప్పి స్త్రీలందరూ కూడా నిత్యం సువాసినిగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి శ్రీ వైఖానస మరీచిమానార్చనా కల్పంలో చెప్పబడింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యత చ. ఆనాడు కృష్ణావతార స్వరూపుడు అంటే వల్మీకం దేవకీ సాక్షాత్ వసుదేవోధతంత్రిణి బలభద్ర శేషశైలో మధురాభూతధిత్యక స్వామి పుష్కరిణీ తత్ర యమునా దివ్యరాజత యాదవాశ్చ మృగా సర్వే ఖగా వై గోపికాదయః ఏవం శ్రీకృష్ణరూపేణ క్రీడితో వెంకటాచలే. ఆనాడు పుట్టనే దేవకీదేవిగా చెప్పారట. వెంకటాచలమే బలరామునిగా, చింత చెట్టునే వసుదేవునిగా, సప్తగిరి శిఖర ప్రదేశమే మధురగా, స్వామి పుష్కరిణియే యమునా నదిగా, మరి మృగములే యాదవులుగా, పక్షులే గోపికలుగా, తానే శ్రీకృష్ణుడిగా తలచుకుంటూ కూడా శ్రీనివాసస్వామి లీలా విభూతితో ఉన్నాడు అని చెప్తే ఆనాడు ఒకులామాత కూడా సపర్యలు చేస్తూ ఉన్నదట. వెంకటాచలములో వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాసస్వామి గుర్రం మీద ఎక్కి వేటాడే మిషతో చాలా దూరం వెళ్ళాడట. అలా వెళ్ళి నారాయణవనం చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆకాశరాజు గారి యొక్క అంతఃపుర ఉద్యానవనం చేరుకున్నారట స్వామివారు. ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతీదేవి అప్పుడు చెలికత్తెలతో విహరిస్తూ ఉన్నదట. శ్రీనివాసుని చూచినటువంటి పద్మావతీదేవి అడిగిందట ఆయన వివరాలేమిటో తెలుసుకోమని.
అప్పుడు చెలికత్తెలంతా కూడా అడిగితే యస్య నామాన్యనంతాని పావనాని మనీషిణాం వర్ణతో నామ తస్యాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః. వరాహ పురాణం ఏమని చెప్పింది అనంటే, ఎవని నామధేయాలు అనంతాలో సకల జీవులని కూడా స్మరణమాత్రం చేత పావనం చేస్తాయో అటువంటి కృష్ణనామధేయుణ్ణి నేను అని చెప్పి స్వామివారు ఆనాడే ప్రకటించారు. అంటే శరీరవర్ణం చేత కూడా నాకు ఆ పేరు సార్థకమైంది అని తపస్సంపన్నులు అంటారు అని కూడా చెప్పాడట. అందుకనే భవిష్యోత్తర పురాణం కూడా చెప్తూ సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకంతు పురావిదః జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేతస్తు సుభద్రా భగినీ మమ పార్థోపి మే సఖాదేపి పాండవా మమ బాంధవాః. శ్రీనివాసస్వామి ఇంకా ఏమన్నాడో చూడండి. రేపు మనకు జరిగే కృష్ణాష్టమి వేడుకలు కూడా ఎంత గొప్పగా స్వామివారికి మరి ఎంత ఇష్టమో. మాది యదువంశం అన్నాడట శ్రీనివాసస్వామి. దేవకీ వసుదేవులు నా తల్లిదండ్రులు, బలరాముడు నా అన్న, సుభద్రాదేవి కూడా నా సోదరి అన్నాడట. పాండవులు కూడా మా బంధువులు, నా పేరు కృష్ణుడు అని చెప్తే ఆనాడు స్వామిని పెళ్లి కుమారునిగా సమస్తాలంకార సంశోభితునిగా చేస్తే పెళ్లికి తరలి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలంతా కూడా ఈ వెంకటాచలంపై కోలాహలంగా ఉన్నదట. ఈనాడు మనం ఎంతగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని వీక్షించాలి, గోత్రనామాదులతో జరిపించుకోవాలి అని చెప్పి మనం ఎంత తహతహలాడతామో అంతే విధిగా ఆనాడు వివాహోచిత విధులన్నీ కూడా ఆనాడు వశిష్ఠ మహర్షి దగ్గరుండి జరిపించాడట. పెండ్లి కుమారుడైన శ్రీనివాసుడు కులదేవతను ఆరాధించవలసి ఉంటే వశిష్ఠుడు అడిగాడట శ్రీనివాసస్వామిని, దేవా మీ కులదేవత ఎవరు అని చెప్పి అంటే స్వామివారు చెప్పిన మాట చూడండి. భవిష్యోత్తర పురాణం ఈ విధంగా చెప్తూ ఉన్నది. వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి సెమీ స్మృత మమాపి పాండవానాంచ నాత్ర కార్య విచారణ. ఓ మహర్షి, మాకు పాండవులకు కూడా శమీవృక్షమే కులదేవత అని చెప్పి ఇందు ఆలోచించవలసినటువంటి పని లేదు అని కూడా చెప్పారట. గాయంత్య శుభగానాని నిరాతంక కృతం తదా కృష్ణావతార విభవం గాయంత్యశ్చామరాంగన. ఇంకా భవిష్యోత్తర పురాణం ఏమని చెప్పింది అనంటే, దేవతా స్త్రీలు, సిద్ధాంగనలు, వైఖానస స్త్రీలు పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహములో ఆనాడు కృష్ణావతార వైభవాన్ని కూడా గానం చేసినట్లుగా పురాణాల్లో పేర్కొనబడింది. ఎంత గొప్పగా స్వామి యొక్క కళ్యాణము అనేటువంటిది ఇంత విధిగా ఆచరించేటప్పుడు ఆ స్వామిని మనం భక్తిపూర్వకంగా ధ్యానిస్తామన్నమాట. స్వామిని ఎంతగా మనం ఆరాధిస్తే ఆ స్వామి మనకి సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతుంటాయి అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అందుకే స్వామికి తదుపరి కళ్యాణోత్సవాన్ని, ఆ తదుపరి డోలోత్సవాన్ని, ఆర్జిత వసంతోత్సవాన్ని, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని, సహస్రదీపాలంకరణ సేవరిని అన్నీ కూడా నిత్యము ఆరాధించటం వల్ల స్వామి శుభఫలితాలన్నీ కూడా మానవాళికి కలిగిస్తాడు. అదిగో అతి పవిత్రంగా స్వామివారి హస్తానికి తాకిస్తున్నటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. ఆనాడు బాలకృష్ణుడు పాలు వెన్నలు కూడా దొంగిలిస్తూ ఉన్నాడు, అల్లరి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. సుమంగళీర్యం వధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వయదత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయోచరదృభ్యో దదాతి శ్రియంబసానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామిషు పఖే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేత పశ్యత
सौभाग्यमत्वै दत्त्वायाधास्तं विवरेतना मेदिनी देवी वसुन्धरा स्यादुरा देवी वासैः ब्रह्मवत्सः पितॄणां श्रोत्रं च शर्मणः भोजेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु చూచి చూచి మీ పెళ్ళికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి మీ పెళ్ళికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు తొక్కేవు పాదాలు నీవు దొరకని మొక్కేను ఆపి తొక్కేవు పాదాలు నీవు దొరకని మొక్కేను ఆపి పక్కన నీ భావాలు ఏరుపరచగలమా పక్కన నీ భావాలు ఏరుపరచగలమా చూచి చూచి మీ పెళ్ళికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చెనక చూజీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు చెనక చూజీవు నీవు సిగ్గులో अग्निरैतप्रथमो देवतानागं सहस्य प्रियामंशुतमतिभाषात् तदैं राजावरणमनतां धेग्यस्त्रीवत्रहन्नरधात् स्वाहा इमामग्निस्त्राताङ्गारभत्यः प्रियामंशुतमतिभाषात् तदैं राजावरणमनतां धेग्यस्त्रीवत्रहन्नरधात् स्वाहा इमं मे वर्णस्य देहमद्वाचमुड्या सोमवस्त्राचकय स्वाहा तत्त्वायां ब्रह्मणा वन्दमानस्ताशाः तेजमानो वर्भिः अहेडमानवर्णेः भवद्दर्शिं समान आयुः प्रमोषि स्वाहा तन्नोऽग्ने वरुणस्य विद्वान् देवस्य डवया श्रेष्ठाः यदिष्ठो पण्डितमस्वशिदानं विश्वाद्वशां च प्रमुच्यत् स्वाहा सत्तन्नोऽग्ने मो भवति नेतिस्यास्यां सौज्यष्टौ अवयक्षुणो वर्णगम्बरलाणो विहेमृडेकं सहोनेति स्वाहा तमग्ने अयास्यासन्मनसा इतः अयासन् हव्यमूषेयानो देहि वैजगु स्वाहा ओं भूस्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन नमगुस्थाः नमतेन नमगुस्थाः सरस्तेन नमगुस्थाः देवसवितः प्रासावीः ओं भूतिपुरचष्टायां स्वां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं लारिहोमं होष्ये ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः प्रसवा इमां राजानि भाज्यमभिगार्य इमां राजानापामि
సమృద్ధికరణాన్ మమ శుభ్యంత సంవరణాం సదజ్ఞరణమన్యతాం యన్నార్యువ బ్రూదే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్వరేపదిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుధ స్వాయుషో లోహినాగ్మసేనోత్తర్జన్యస్య పుష్పేణ దస్తామృతాగం అను విశ్వావదత్వయా విజం ధారాధన్యాయివ అతిగాహే మహేద్భుషः ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంతు సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యువ బ్రూదే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయా మమ స్వాహ ఉదాయుషా స్వాయుషో లోహినాగ్మసేనోత్తర్జన్యస్య పుష్పేణ దస్తామృతాగం అను విశ్వావదత్వయా వయం ధారావధన్యాయివ అతిగాహే మహేద్భుషः ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ శుభ్యంతు సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యువ బ్రూదే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్వరేపదిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుషా స్వాయుషో లోహినాగం యసేనోత్తర్జన్యస్య పుష్పేణ దస్తామృతాగం అను విశ్వావదత్వయా వయం ధారావధన్యాయివ అతిగాహే మహేద్భుషः ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువః స్వః ఐతే నమః నమతే నమః సరస్తే నమః దేవసవిధః ప్రాసావీః ఓం భూద్యురకేష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంతరవిర్యాతరణాత్తప్రాయస్తార్థం అతో దేవాది వైష్ణవం హోష్యే తేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసేతః ప్రసవ అతో దేవాహవంతరతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తాం విశ్వాః ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాం సురే స్వాహ త్రీణి పదాచక్రమే విష్ణుగోపాదాభ్యः తతో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి విశ్లేదోః రుదాని వస్వసి ఇంద్రస్య సఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా వసన్ సూర్యः దివి వజక్షరారగ్గ స్వాహ తద్యప్రాసో వన్యవాడార్ధ్రవాగం దత్సవిందదే విష్ణోర్జత్పరమం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతే నమః నమతే నమః సరస్తే నమః దేవత ప్రాసావీ ఓం భూతివరుష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం కర్మ సాఫల్యం పరిష్టాతంత్రం కరిష్యే ఐతేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవత ప్రసవ యతస్య కరుణాతిరిదమధ్యానేనహాకరం అగ్నిశ్రేష్టం కరోతు స్వాహ అగ్నేః సృష్టికృతే సదాదాదేనం కామానః సముద్రిత్రే స్వాహ అగ్నేయ స్వాహ అగ్నే నరాయ స్వాహ అగ్నే నమతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఓం శ్రీభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దదాభ్య స్వాహ సర్వత్రేవాదిష్టం సర్వత్రేవానాష్టదేవతం శ్రీ స్వాహ అగ్నేః సృష్టికృతే స్వాహ వాస్తవదే నమో వాస్తవదే స్వాహ యన్మాత్మనం ఇందాభూదగ్నిత్పునరః జాతవేదావృష్టి స్వాహ పునరగ్నిశ్చక్షురాత్మనేంద్ర బృహస్పతి పునర్మేష్యాయివం చక్షాత్మక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ విశిష్టేభ్య స్వాహ భేషంతుష్టే స్వాహ నిష్కృప్తే స్వాహ దేవరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనోభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆశ్రావితమత్యాశ్రావితం షట్కురమత్తినోక్తంజగ్నే అతిరిక్తం కర్మణేక్షేణమగ్న పర్వాణి ప్రజ్ఞేతకల్పయన్ స్వాహ దేవాన్ స్వాహ యథోశ్వసిధిమే స్వాహ సమితేజోస్తేజో వైదేహి స్వాహ యమస్ధిమే ట్యర్మే పాయ స్వాహ सूर्यसधीमे चक्षुर्मे पाय स्वाहा सोमसधीमे चित्तमे पाय स्वाहा वायोर्धीमहे प्राणान्मे पाय स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाय स्वाहा सप्तते ज्ञे समित सप्ते स्वाहा सप्तश शुद्धाम प्रियाणि सप्तात्राः सप्तात्वान्ति सप्तयोनिराविण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं मे दुर्भुक्तं देवभुक्तं पृथिवीभुक्तं ओषधि वनस्पति गंधर्वास्य भुक्तम अग्निजीर्णं मे जीर्णं देवजीर्णं पृथ्वीजीर्णं ओषधि वनस्पति गंधर्वा तरस्यैव जीर्णग् स्वाहा समन्तां हर्षावतेन समादित्यै वसुभिः सम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्ततेऽग्ने समितः सप्तैश्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वान्ति सप्तयोनिरावृणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो द्विस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधवनस्पतिगन्धर्वास्त्रिप्यन्ताम् यक्षप्रदा महाप्रदामः
సాక్ష్యమ సత్రిప్యంతాం ఐతేనమగుస్తా నితేనమగుస్తా సత్యమగుస్తా దేవసవిధ ప్రాసావీః పవిత్రమసి పవిత్రం మే భూయా స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయా స్వాహ సన్మే భూయా స్వాహ మే చేష్టా ప్రాచాంది దేవార్తుమార్జయంతాం प्राच्यां विष्णो सदनमसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयोऽमृतां पृषधयस्य दिवं गच्छततो नरुष्टिमेर्य स्वाहा शुद्धन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानाः त्र्यायुषं तन्मेस्तु त्र्यायुषं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मेस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाजा सताजा सतंच वक्षसे त्र्यायुषम् दीर्घायुत्वाया बलाजा सताजा सतंच वक्षसे त्र्यायुषम् आपोहिष्ठामेव भोस्तान ऊर्जेदादना मेहरणा चिक्षे योपश्वतमर्दस्तस्य भादेदेनः उदतिरिव मात्रः तस्मारिङ्गमावो सक्ष्याजिनधा आपोजनीयधाजनः यत्यग्नेतेजस्विनाहं तेजस्वी भूयासं यत्यग्ने हरस्तेनाहं वर्चस्वी भूयासं यत्यग्ने हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्भ्राजो ददातु योक्षसूर्यं दृशे यवदगान् माता नमः द्विप्राजमानसमध्या समाधुरो धातु सूर्यो दृश्यं मनसा बनातु ओंच मे सरस्वे यज्ञपदे नमश्च यज्ञे ज्ञानं तस्मै तस्मै ते नमः कायेन वाचां देवार्घ्यात्मनाद हृदये सभावात् करोमि यत्सर्वं श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडाभारं निवेदयामि आज्ञोभारं निवेदयामि अग्निम् आदितं प्रयच्छामि सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజ హోమాదుల్ని కూడా ప్రధాన హోమంగా నిర్వర్తించారు హోమగుండం దగ్గర. అంటే లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా చెప్తూ అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథ స్వామిని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ అదిగో చూడండి కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ఉన్నారు. ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. ఆనాడు కళ్యాణ ఘడి సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములు ఆనాడు మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట.
అందరూ మామూలు ఆలయాల్లో జరిగే కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మొదటిగా మహాలక్ష్మి అమ్మవారికే ధరింపజేస్తూ ఉన్నారు. శ్రావణ మాసం మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తూ అదుగో ఈనాడు అమ్మవారికి ఆ ధరింపజేసినటువంటి అదే వరమాలను మరలా స్వామివారికే ధరింపజేస్తూ ఉన్నారు. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వలె చివాలను లేచిందట. తామరదళం ముండిటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. చూడండి, ఆమె ముఖం జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తే అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. అదిగో చూడండి, స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మన భూదేవి మాతకు కూడా ధరింపజేసి మరలా స్వామివారికే ధరింపజేస్తూ ఉన్నారు. మనం కళ్యాణ ఘట్టంలో చూసుకుంటూ ఉంటాం, ఏదైతే పూలమాలలు మార్చుకోవటము అనేటువంటిది, అంటే స్వామివారికి ధరింపజేసినటువంటి వరమాలను దేవేరులైనటువంటి భూదేవి శ్రీదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధరింపజేసి ధారణగా మరలా స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. ఆనాడు మరుక్షణంలో వెంటనే ఆ గోదాదేవి ఆదిశేషునిపై ఎక్కి మెట్లెక్కినట్లుగా విసవిస శేషపర్యంకం కూడా వెళ్ళిందట. అపచారమని చెప్పి అక్కడ అందరూ కూడా కేక వేయబోయారట. అంతలో ఆ ప్రయత్నములోనే క్షణం విద్యుత్తు వంటి ప్రకాశము సర్వత్రా కూడా వెలికండ్లు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో అని చెప్పి తెలిసేలోకే ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి మరి ఎంత గొప్పగా ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే అదిగో ఆమె చేత ధరించినటువంటి వరమాల రంగనాథస్వామి యొక్క కంఠములో వ్రేలాడుతున్నది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప భక్తికి స్వామి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో చూడండి. కర్మయోగులు ముఖ్యులా కనుగొనగా జ్ఞానయోగులు ముఖ్యులా, వీరిలో ఎవరు గొప్ప వివరించి తెలియచెప్పుము అచ్యుతా. నా యందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజయించువారు, సర్వము నేను ఎంచి మది నుంచి సంచరించెడు వారు. తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ కార్యక్రమం అన్నమాచార్య సంఖ్య పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
ఓ